నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా అంటే చాలా ముఖ్యమైన విషయాలు. మనం నిత్య జీవితంలో పాటించాల్సిన కొన్ని విషయాలు. అటు భక్తి పరంగా, ఇటు హెల్త్ పరంగా, ఇటు మన పరంగా. మనం చేసే కొన్ని తప్పులు కానివ్వండి, మనం ఫాలో అయ్యే కొన్ని విషయాలు కానివ్వండి, మనల్ని ఏ విధంగా కొన్ని ఆలోచనలు, కొన్ని పనులు నడిపిస్తాయి. ఈ విషయాలన్నిటి మీద మాట్లాడే క్రమంలో ఒక రకంగా మనకి తెలియని ఎన్నో గొప్ప విషయాలు ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నాం. వీడియోస్ మీరు మొదటి నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు, లేదా డైరెక్ట్గా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి. అయితే ఈరోజు విశ్వం మాస్టర్ చెప్పే ఒక ముఖ్యమైన విషయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఏమిటి అవి ముఖ్యమైన విషయం అంటే, అసలు ఇమేజ్ అనేది మనం కామన్గా వినే వర్డ్. వీడికి ఎంత ఇమేజ్ ఉంది, ఈ అమ్మాయికి ఎంత ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ వల్లనే తను సర్వైవ్ అవుతుంది, ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇస్ ఇట్ కామన్ ప్రతి ఒక్కళ్ళకి ఇమేజ్ ఉన్న వాళ్ళకి. కానీ నేను ఈ కార్యక్రమం మొదలుపెట్టే ముందు సెల్ఫ్ ఇమేజ్ అని ఒక మాట మాట్లాడారు విశ్వం మాస్టర్ గారు. అసలు సెల్ఫ్ ఇమేజ్తోనే అసలు మనం నిత్యం నడుస్తామని, సెల్ఫ్ ఇమేజ్ అసలు మనల్ని నడిపిస్తుందని, అదే మనకి అసలు మూలం అని, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. అసలు ఎంతవరకు కరెక్ట్ ఈ విషయం? అసలు ఏమిటి సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమిటి, ఎక్కడ ఉంటుంది, ఎలా బిగిన్ అవుతోంది, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా చెప్తారు. కావాలంటే నోట్ చేసుకోండి, ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. 100% లైఫ్ స్టైల్ మారుతుంది, అందులో డౌటే లేదు. దానికి ప్రత్యక్ష సాక్షిని నేనే అవ్వచ్చు కూడా ఒక రకంగా. నేను విశ్వం మాస్టర్ గారిని కలిసిన తర్వాత చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. మనం ఎలా మారుతూ ఉంటాం, మన నిత్య జీవితంలో మనం మారే విషయాలు, మనం చేసే పనులు, మార్పులు, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది ప్రత్యక్ష సాక్షిని అని చెప్పొచ్చు నేను కూడా. ఇక మొదలు పెట్టేద్దాము. అసలు సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏమిటి, నేను కూడా కొత్తగా వింటున్నాను విశ్వం మాస్టర్ గారి ద్వారా. నేను తెలుసుకుంటాను, మీరు తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నమస్కారం మాస్టర్. నమస్తే మాస్టర్, మనం కార్యక్రమాలు చేసే క్రమంలో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం కదా. మీరు ఒక టాపిక్ చెప్పినప్పుడు అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆలోచన. అది అరే, ఒక సెల్ఫ్ ఇమేజ్ కూడా ఉంటుందా, అసలు మనిషికి పుట్టడంతోనే ఒక సెల్ఫ్ ఇమేజ్ అనేది ఉంటుందా? అంటే ఇమేజ్ అనేది మనం చేసే పనులు కానివ్వండి, మనం ప్రవర్తించే తీరు కానివ్వండి, లేదా సమాజంలో మనకు వచ్చిన ఒక పేరు కానివ్వండి, దానివల్ల ఒక ఇమేజ్ వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఉంటుంది అని మీరు చెప్తేనే నేను తెలుసుకున్నాను. సో వాట్ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్? ఫస్ట్ అది ముందు వివరిస్తూ తర్వాత ముందుకు వెళ్దాం. సో ఇప్పటిదాకా మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. లైఫ్ స్టైల్ మారాలి అంటే మన మైండ్ సెట్ మారాలని తెలుసుకుంటున్నాం. దాని గురించి వీడియోలు చేస్తూ వచ్చాం. ముఖ్యంగా మైండ్ సెట్లో మన ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనల ఆధారంగా మనం ఏ ఆలోచన విధానంతో ఆలోచిస్తున్నామో దానికి తగ్గట్టుగా మన జీవితం కొనసాగుతుందని క్రితం వీడియోలో తెలుసుకున్నాం. ఈ ఆలోచనలన్నీ కూడా ఎలా మనకు వస్తున్నాయి అనేది కనుక మనం బాగా ఆలోచిస్తే, మనం ఒక సెల్ఫ్ ఇమేజ్ చట్రంలో, ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోయి ఉన్నాం కాబట్టి అలాంటి ఆలోచనలే వస్తున్నాయి. సో సెల్ఫ్ ఇమేజ్ అంటే మీరు ఎలాంటి వారిని మీరు భావిస్తున్నారో, యువర్ పర్సెప్షన్ అబౌట్ యువర్ సెల్ఫ్, దిస్ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్. మీరు మీ గురించి ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారో అదే సెల్ఫ్ ఇమేజ్. ఇప్పుడు ప్రజెంట్లో మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ గురించి, మీరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారో, నేను మాస్టర్ని, నేను మెడిటేషన్ చెప్తాను అని నేను అంటున్నాను కదా, ఇది నా సెల్ఫ్ ఇమేజ్, ఇది నేను క్రియేట్ చేసుకున్నాను. అసలు రియాలిటీలో సెల్ఫ్కి ఇమేజ్కి మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని కనుక మనం రియల్గా సెల్ఫ్ని టచ్ చేస్తే మన ఇమేజ్ ఇది కాకపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఇమేజ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇది నా ఇమేజ్ కాకపోయి ఉండొచ్చు. అర్థమైంది మీకు? సెల్ఫ్ ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేసుకున్న సెల్ఫ్ ఇమేజ్ వేరు, రియల్ టైంలో ఒరిజినల్ సెల్ఫ్ ఏం కోరుకుంటుందో ఆ సెల్ఫ్ ఇమేజ్ వేరు. మనం దీన్ని వేరు చేసి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కాదు, చెప్తున్నాను కదా. నేను అనుకున్నాను నా సెల్ఫ్ ఇమేజ్ ఒకప్పుడు ఎలా ఉండేది, నేను
జాబ్ చేసి మాత్రమే సంపాదించాలి అనే ఒక సెల్ఫ్ ఇమేజ్ తోటి నేను లైఫ్ని, అంటే అఫ్ కోర్స్ మన థాట్స్ మన సెల్ఫ్ ఇమేజ్ అవన్నీ కూడా ఒక ఫ్రేమ్ అయ్యి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. థాట్ వస్తుంటుంది, డిస్టర్బ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది, వస్తుంది, ఆ ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంది. కానీ ఈ ఇమేజ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. ఫిక్స్ మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయింది ఇమేజే. ఈ ఇమేజ్ వచ్చి నువ్వు మాస్టర్వి, నువ్వు ఇలాగే ఉండాలి అని నా ఇమేజ్ వచ్చి నాకు చెప్తుంది అనమాట. నేను మాస్టర్ని కాదు, నేను చిన్నపిల్లాడిని, నేను ఆడుకుంటానంటాను. దట్ ఈజ్ రియల్ ఇమేజ్. పిల్లలతో కనిపించినప్పుడు నా రియల్ టైంలో నేను వేరేలా ఉంటాను. కానీ నా పక్కన ఉన్న వాళ్ళు నువ్వు మాస్టర్ అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జగ్గి వాసుదేవ్ ఉన్నారు, సద్గురు. స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇలా ఉంటారు, మిగతా అప్పుడు బైక్ వేసుకుని హిమాలయన్ బైక్లో రైడింగ్ చేస్తారు, ట్రాక్ సూట్ వేసుకుని. మరి ఆయన ఎలా ఉండాలనుకుంటున్నారు అలా ఉంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? మీరు ఒక ఇమేజ్ ఇచ్చారు ఆయనకి. ఓ సద్గురు జగ్గి వాసుదేవ్ ఇలా కనబడాలి. ఇప్పుడు నాకు కూడా ఒక ఇమేజ్ ఇచ్చారు 4 ఏళ్ల క్రితం, ఇలా ఉండాలి అని. నేను దాన్ని బ్రేక్ చేశాను. సో ఇప్పుడు ఇలా మనం షూట్కి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలనుకున్నప్పుడు ఇలా అపేర్ అవుతాను. సో నేను బయటకు వెళ్ళి ఇప్పుడు ప్రవచనాలు చెప్పే వాళ్ళందరూ కూడా గురువులు వాళ్ళ ఒక ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు స్టార్స్ కానీ ఎవరైనా ఇమేజ్ అన్నారు కదా, ఆ ఇమేజ్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు దాని నుంచి బ్రేక్ చేయాలంటే బయటికి రాలేరు. వీళ్ళు ఒక ఫ్రేమ్లో వాళ్ళని పెట్టేశారు. కానీ వాళ్ళకు కూడా మనలాగా అదేదో సినిమాలో కొత్త వానలోని మట్టి సువాసనని ఏ అంగడి అమ్ముతుందిరా, పాత బస్తీలోని పానీపూరిని రుచి చూడని జన్మెందుకురా. మరి ఆ పాత బస్తీలోకి వెళ్ళి స్టార్ కూడా వెళ్ళి అక్కడ తినాలనుకుంటాడు, అక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఇమేజ్ అడ్డొస్తుంది. కానీ ఆ సెల్ఫ్ ఇమేజ్ గురించి నేను చెప్పబోతున్నాను. క్లియర్? రియల్ సెల్ఫ్ ఇమేజ్, రియల్గా నేను ఎలా ఉండాలనుకుంటున్నానో ఆ సెల్ఫ్ ఇమేజ్ తోటి మీరు ట్రావెల్ చేస్తే అసలు మీరు చేసే జాబ్ కానీ మీరు చేసే బిజినెస్ కానీ మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అందులో ఇంట్రెస్ట్ పెరుగుతుంది, హ్యాపీనెస్ దొరుకుతుంది అనమాట. సో ఇవన్నీ ఏ విధంగా యాడ్ అయి ఉన్నాయంటే ఎవరినో చూసి మనం తయారు చేసుకున్నాం, ఎవరి మీదనో వ్యామోహపడి భ్రమల్లో. ఫస్ట్ పాయింట్ వ్యామోహం. ఒక వ్యామోహంలో వెళ్ళిపోతున్నాం, నాస్టాల్జియా, దాని మీద వెళ్ళిపోతుంది ఒకటి. ఇంకొకటి భ్రమలో ఇలాగే ఉండాలి అని ఒక ఫ్రేమ్ బిగించుకున్నాం మనమే, అదొకటి. తర్వాత గర్వం, నేను చేయగలను, నేను చేస్తాను, గర్వంతో ఫీల్ అవుతుంటారు. సెల్ఫ్ తోటి సెల్ఫ్ ఇమేజ్, రియల్ సెల్ఫ్ ఇమేజ్తో ఉన్నవాడైతే గర్వం ఉండడు, గర్వపడ్డు. నాకు ఇంత తెలుసు, నేను ఇంత చేయగలను, నేను ఇది చేస్తాను, అది ఉండదు. సో ఏ సెల్ఫ్ ఇమేజ్ అయితే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ సెల్ఫ్ ఇమేజ్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది మన లైఫ్ స్టైల్ని, లైఫ్ని, ఎంటైర్ సక్సెస్ని మార్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం హిప్నోటిక్, ఇది ఎలా తయారవుతుంది అంటే హిప్నోటిక్ సజెషన్ ద్వారా. మనం ఏదైనా ఒక ఈవెంట్కి వెళ్ళాం, అక్కడ ఒక అద్భుతమైన స్పీచ్ విన్నాం, హిప్నటైజ్ చేసేస్తారు వాళ్ళు. వాళ్ళ స్పీచ్ విన్నప్పుడు హిప్నటైజ్ అయిపోయి అయితే ఇలాంటి స్టార్ అవ్వాలి, అయితే ఇలాంటి పొలిటీషియన్ అవ్వాలి అని మనం హిప్నటైజ్ అయిపోయి ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చి 2-3 రోజులు అలాగే బిహేవ్ చేస్తాం మనం. అది సెల్ఫ్ ఇమేజ్ అంటే, తయారైన సెల్ఫ్ ఇమేజ్. ఒక సినిమా చూసి బయటికి రాగానే ఊహించుకుంటాం మనం, ఇలా మనం కూడా ఎందుకు చేయకూడదు అనే ఫీలింగ్ వస్తుంది. అది అలా ఒక సినిమా చూసినప్పుడు కానీ, ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కానీ, ఆ స్పీచ్ విన్నప్పుడు కానీ మనకు అలా అనిపిస్తుంది. తర్వాత సెల్ఫ్ హిప్నటైజ్, మనంతట మనమే మనం ఊహించుకుంటూ ఉంటాం కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో. సో ఇలాంటివి సెల్ఫ్ ఇమేజ్లుగా తయారైపోతాయి. ఇవి పోవు, అవి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తాయి. సో సెల్ఫ్ ఇమేజ్ ఇలా తయారవుతూ ఉంటుంది అనమాట. తర్వాత మన చర్యలు,
ఎవరైనా మన మీద ఒక నింద వేసినప్పుడు, అపవాదు వేసినప్పుడు, మనకు ఒత్తిడి లోనైనప్పుడు, అప్పుడు రియల్ సెల్ఫ్ ఇమేజ్ బయటకు వస్తుంది మనకి. ప్రెషర్, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అనే మనంతటా మనమే తెలిసిపోతుంది అనమాట. ఈ ఎనర్జీ నాకు సరిపోవట్లేదని. దట్ ఈజ్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ అనమాట, లోపల ఉంటుంది. సో మిమ్మల్ని ప్రశంసించే వాళ్ళు ఉన్నారనుకోండి, అబ్బా నువ్వు ఎంత బాగా చేసావు తెలుసా ఆ పని అన్నప్పుడు ఒక సెల్ఫ్ ఇమేజ్ వచ్చేస్తుంది. అది కలర్ పడుతుంది మన మీద, అది రియల్ సెల్ఫ్ ఇమేజ్ కాదు. అంటే పాజిటివ్ కాదు అది, అంటే రియల్ కాదు, ఫేక్ ఇమేజ్ మన మీద పడుతుంది. ఫేక్ సెల్ఫ్ ఇమేజ్ అంటే రిచ్ టైప్ ఆఫ్ సెల్ఫ్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే వాళ్ళని వాళ్ళు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు పాజిటివ్గా. సో ఈ విధంగా కొన్ని రంగులు చూడంగానే, కలర్స్ చూడంగానే, కొన్ని రూపాలు చూడంగానే మన సెల్ఫ్ ఇమేజ్ మారిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఒక సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది, మీ ప్లేస్లో ఇంకొకరిని చూస్తే ఒక సెల్ఫ్ ఇమేజ్ వస్తుంది. అట్లాగే కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేసే వ్యక్తుల్ని చూసామనుకోండి, అప్పుడు ఒక సెల్ఫ్ ఇమేజ్, నేను ఇలా ఉండాలి కదా, నేను ఇలా బిహేవ్ చేయాలి కదా అని అనిపిస్తుంది. సో ఈ విధంగా దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఈ సెల్ఫ్ ఇమేజ్ మారితే కర్మ మారుతుందా అంటే 100% మారే అవకాశం ఉంది. ఇవన్నీ మనం కదా మార్చుకుంటున్నాం, క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ సెల్ఫ్ ఇమేజ్ని కనుక మనం మార్చుకుంటే మనం 100% మన కర్మని బ్రేక్ చేయొచ్చు. మనకు సూటబుల్ ఇమేజ్ ఏంటో మనం ఫ్రేమ్ చేసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ మై సెల్ఫ్ ఇమేజ్. వేరే వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్లోకి వెళ్ళి మనం వర్క్ చేయడం కాదు, మన సెల్ఫ్ ఇమేజ్ తోటి మనం వర్క్ చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ మన ఆలోచనలు టోటల్గా ఇందులో ఏమేమి వర్క్ చేస్తుంటాయంటే, సెల్ఫ్ ఇమేజ్ మీద వర్క్ చేసేవి మన మీద పడుతూ ఉంటాయి. ఒకటి మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మనం ఏం ఫీల్ అవుతున్నామో అవి మన సెల్ఫ్ ఇమేజ్లో ఉంటాయి. అలాగే మన మాటలు, మనం ఏం మాట్లాడుతున్నామో అదే మన సెల్ఫ్ ఇమేజ్. మన లోపల అది ఉంటేనే అది బయటకు వస్తుంది. తర్వాత మన చేష్టలు, ఇప్పుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అవి మనం చేసే చేష్టలను బట్టి, ఇప్పుడు కెమెరా ఆన్ చేసిన తర్వాత ఒకలా మనం బిహేవ్ చేస్తాం, ఆఫ్ చేసిన తర్వాత ఒకలా బిహేవ్ చేస్తాం. దట్ ఈజ్ అవర్ సెల్ఫ్ ఇమేజ్. అది మనం, ఇది కాదు. సో మన బాంధవ్యాలు, మన రిలేషన్షిప్, ఎవరితో ఎలాంటి రిలేషన్షిప్ కలిగి ఉన్నామో, మీతో ఒక రిలేషన్షిప్ ఉంటుంది, వీళ్ళతో ఒక రిలేషన్షిప్ ఉంటుంది, అలాగే నా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఒక రిలేషన్షిప్ ఉంటుంది, నా స్టూడెంట్స్ తోటి ఒక రిలేషన్షిప్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఒక సెల్ఫ్ ఇమేజ్ తయారై ఉంటుంది. సో చూడండి, సెల్ఫ్ ఇమేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని మీద మనం వర్క్ చేయబోతున్నాం, దీని మీద డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. సో సెల్ఫ్ ఇమేజ్ అంటే ఇది. ఆల్రెడీ మీరు ఏదైతే తయారు చేసుకుని ఉన్నారో, మీరు ఏమని ఫీల్ అవుతున్నారో, ప్రజెంట్లో ఫీల్ అవుతున్నారు, కానీ ఇది రియాలిటీ కాదు. ఒరిజినల్ సెల్ఫ్ ఇమేజ్ని మనం తెలుసుకోబోతున్నాం. దానికోసం ఏమేం చేయాలో మనం ముందు వీడియోలో తెలుసుకోబోతున్నాం. రైట్. చాలా చక్కగా 100% మనకు అందరికీ అర్థమయ్యే విధంగా విశ్లేషించడం జరిగింది. వాట్ ఈజ్ సెల్ఫ్ ఇమేజ్ అని మీకు అర్థమైందా? ఎలా అర్థం చేసుకున్నారు? అసలు ఈ వీడియో చూడగానే మీకు అర్థమైన విషయం ఏమిటి? ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్లో ఉన్నాను అనేది ఇప్పుడు వీడియో చూశాక విన్నాక నాకు అర్థం అవుతోంది. సో నేను కూడా ఖచ్చితంగా మీరు ఏదైనా కామెంట్స్ చేసినా 100% నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. విశ్వ మాస్టర్ గారి క్లాసెస్ మీరు వినాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.